ఇప్పటి వరకు మా మాజీ మంత్రి గారు చెప్పించింది మీరందరూ చూసింది. ఆ దేవుని దయ వల్ల, జగనన్న ఆశీస్సుల వల్లనే మేము ఈరోజు బతికి బట్టగట్టినట్టు మాకు నిజంగా అనిపిస్తుంది. అది కాక నిన్న పోలింగ్ కేంద్రాలను ఒక ఊరు నుంచి ఒక ఊరుకు కేవలం ప్రజలను భయభ్రాంతులు చేయాలి, ప్రజలు ఓటింగ్ రావద్దు, వాళ్ళ ఓట్లు కూడా మేమే వేసుకోవాలి, రిగ్గింగ్ చేయాలి, ఎట్లయినా సరే పులివెంద బై ఎలక్షన్ మేము గెలవాలనే ఉద్దేశంతో ఒక పోలింగ్ కేంద్రం ఒక ఊరు నుంచి మరొక ఊరికి, అంటే సుమారుగా 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాలను మార్చబడుతుంది. ఇది కాక మంది అయితే ఏరులై బారుతా ఉంది, డబ్బులైతే లక్కే లేదు. 5 కోట్ల 10 కోట్ల 2 కోట్ల వాళ్ళకు తోచినంత దోచుకున్న ధనమంతా ఈరోజు పులివెందల్లోని చెప్పి ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ప్రజలను భయభ్రాంతులు చేయాలి, రిగ్గింగ్ చేసుకునైనా సరే మేము ఎలక్షన్ గెలవాలనేసి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించే ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్ గారిని కలవడానికి వీరికి వచ్చాము. వచ్చి మా బాధలు, అంటే ఒక ఎమ్మెల్సీకే అక్కడ భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు బయటికి వచ్చి ఏమి ఓటేస్తారనేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. మాలాంటి నాయకులకు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కావచ్చు, మాకే భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు ధైర్యంగా ఎట్లా వచ్చి ఓటేస్తారనేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం. ఇదంతా చూస్తూ ఉంటే ప్రశాంతమైన పులివెందులను ఈరోజు రక్త చరిత్రగా మార్చి కేవలం వాళ్ళ అధికారం ఉపయోగించుకొని, ముఖ్యంగా పోలీసులు అండ చూసుకొని, అక్కడ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే కాకి చొక్కా లేదు, వాళ్ళందరూ పచ్చ చొక్కా వేసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది? అధికారులే ఈరోజు పచ్చ చొక్కాలు వేసుకొని క్యాంపెయినింగ్ చేసి దొంగ ఓట్లు వేపించడానికి ప్రేరేపిస్తే ఇంకా ప్రజలేమైపోవాలి, మేమేమైపోవాలి అనే విషయంలో ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారు రావడం జరిగింది, వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు భారతదేశంలో ఇంత జుగుప్సాకరంగా, ఇంత దయనీయంగా, ఇంత ఘోరంగా ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి, కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. నిజంగా వెనకటికి సామెత ఉంది, నిద్రపోయేవాడినైతే లేపొచ్చు. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే, నిజంగా ఎన్నికల కమిషనర్ గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు, కానీ నిద్ర నటిస్తుంటే చేయగలిగే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్లో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగస్తులు, ఈ అధికారులు, ప్రత్యేక కమిషనర్ గాని మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్లు మూసుకు కూర్చుంటే ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో గాని ఇవాళ మీరు చేసే చర్యల వల్ల, మీరు నిద్ర నటిస్తాం వల్ల
ప్రజాస్వామ్యాన్ని ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్ళు మూసుకుని ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందాన పోలీసు వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టీఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టొచ్చాం. శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజు నా బతకండియా, ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి, అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి, శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా, చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన. అయినా మాకైతే ఆశ చంపుకోలేక ఎక్కడో ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు కదా, ఏదో ఒక్క గంటన్నా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మేరకు వాళ్ళు ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చినటువంటి లేదా ఈ ఎన్నికల కమిషన్ సీట్లోకి వచ్చేప్పుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఒక్కరోజన్నా ఒక గంటన్నా గుర్తు పెట్టుకుంటారేమన్నటువంటి ఆశతో పదే ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ గోడకి చెప్పినా ఒకటే, వీళ్ళకి చెప్పినా ఒకటే అన్న చందాన ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కంచే చేను మేసిన చందాన ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అందరూ కలిసి పులివెందులలో ఆఫ్టర్ ఒక జెడ్పీటీసీ కోసం చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శవాన్ని వాళ్ళ కాళ్ల దగ్గర పడేసే పరిస్థితుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నారని ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా 5 సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై